స్నేహితులు, కుటుంబీకులు మనకు బాసటగా నిలుస్తారు. కానీ క్రీస్తు ప్రభు విషయంలో తాను ఎంతో ప్రేమగా ఎన్నుకున్న శిష్యులు ఆయనకు తోడుగా లేరు. ఇది చాలదు అన్నట్లు శిష్య బృందం నుండి యూదా ఇస్కారియోతు అప్పగింపనున్నాడని ముందుగానే పసిగట్టిన క్రీస్తు అంతరంగమున ఆవేదన పడ్డాడు. క్రీస్తు చూపిన కరుణకు, అద్భుతాలకు ప్రత్యక్ష సాక్షి అయిన శిష్యుడు చేసిన పనికి మనమే ఒకంత ఆశ్చర్యపోతాము మరియు ఆవేదన చెందుతాము. క్రీస్తు ప్రభువు అనేక మార్లు శిష్యులను శత్రువుల నుండి కాపాడాడు. కొన్ని సందర్భాలలో వారికి గుర్తింపునిచ్చారు, బోధనాపరమైన మెలకువలు నేర్పించారు. కానీ అలాంటి వారిలో నుండి ఒకడు అప్పగింపబోతున్నాడని గ్రహించి ఎంతో బాధపడ్డాడు. సాధారణంగా మనం నమ్మిన వాళ్ళే మనలను మోసం చేస్తుంటారు. ఆ బాధ వర్ణనాతీతం. క్రీస్తు శిలువ మరణ పథకంలో అది భాగమైనప్పటికీ ఆయన ఎన్నుకొని తనతో నడిచి తన బోధన